ముందస్తు చర్యలతో ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికలు, జిల్లాల వారీగా అమలు తీరుపై చర్చించారు. ఎల్నినో ఒక సహజ ప్రకృతి విపత్తు అని, దీని ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి నష్టాన్ని వీలైనంత తగ్గించే దిశగా అధికారులు కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. నీటి కొరత, పంటలపై ప్రతికూల ప్రభావం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శాఖల వారీగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు తక్కువన్నప్పుడు ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది, రైతులకు ఏం ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా అందరు ఎమ్మెల్యేస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో అందరితో చర్చించి నిర్ణయాలు ఏదైతే తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు ఈ మీటింగ్ పిలవడం జరిగింది. సో ఫస్ట్ మనము గ్రౌండ్ స్టేటస్ ఏముంది ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మన గౌరవ ఎమ్మెల్యేసు, గౌరవ ఎమ్మెల్సీసు, ఇతర అధికారులు ఏదైనా మంచి సూచనలు ఉంటే అవి కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వము చాలా కీన్గా ఉంది. ఇప్పుడే చర్యలు తీసుకుంటే కొంచెము ఈ డిజాస్టర్, ఈ ఎల్నినో ఏదైతే ప్రభావం అందరిపైన ఉంటుందో దానికి కంట్రోల్ చేయడానికి, దాన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలో చేస్తే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం. ఎందుకంటే ఈ 3 months వర్షాలు లేకుంటే మనము పంటలు వేయడము, ఏదైతే ఎక్కువ వాటర్ అవసరం ఉన్న పంటలు తక్కువ చేయడము, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకునేది అవసరం ఉంది. కానీ వాటర్ షార్టేజ్ ఏదైతే ఉందో, మెయిన్లీ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ వచ్చే కాలంలో డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే వర్షాలు ఈ 3 months లేకుంటే జూన్ వరకు, నెక్స్ట్ జూన్ వరకు మన పరిస్థితి చాలా దారుణంగా ఉండే సూచనలు ఉన్నాయి. సో వీ నీడ్ టు ట్యాకిల్ ఫ్రమ్ నౌ ఓన్లీ వాట్ బెస్ట్ వీ షుడ్ డూ. సో లెట్ us have a